ప్రకాష్ హైదరాబాద్ నుండి గ్రామానికి కొత్తగా వచ్చినాడు. అక్కడ ఒక పాత బంగ్లా చాలా తక్కువ ధరకు దొరకడంతో వెంటనే తీసేశాడు. అయితే మొదటి రాత్రే వింతలు మొదలయ్యాయి. గడియారం 12 అవ్వగానే పై అంతస్తు నుండి పాదాల చప్పుడు వచ్చింది. ప్రకాష్ లైట్ తీసుకుని పైకి వెళ్లాడు. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల ఎవరో నీడలా కదిలింది. ఎవరు అక్కడ అని అడిగాడు. సమాధానం రాలేదు. ఒక క్షణంలోనే తలుపు గట్టిగా మూసుకుంది. లైట్ ఆఫ్ అయింది. అప్పుడు గదిలోని మూల నుండి ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఇక్కడికి వచ్చేశావా? నన్ను మళ్లీ నిద్ర లేపేశావు. ప్రకాష్ భయంతో తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంటే చల్లని చేతి అతని భుజంపై వేసింది. ప్రకాష్ భుజంపై వేసిన ఆ చల్లని చెయ్యి క్షణం కూడా కదల్లేదు. అతని గుండె దడదడ మోగుతోంది. కిందకి తిరిగి చూసే ధైర్యం లేకుండా నిలబడ్డాడు. ఒక భయానక శ్వాస అతని చెవికి దగ్గరగా వినిపించింది. ఇది నా ఇల్లు. నువ్వెందుకు వచ్చావు? ప్రకాష్ గట్టిగా అరవగానే లైట్ మళ్లీ వెలిగింది. చుట్టూ ఎవరూ లేరు. తలుపు తెరచి ఉంది. అతను పరుగెత్తి కిందికి వచ్చి నెత్తిన చెమటతో ఊపిరి పీలుస్తున్నాడు. తరువాతి రోజు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి అడిగాడు. ఆ బంగ్లా గురించి ఎవరికీ చెప్పరా? పెద్దోడు నిట్టూర్పు విడిచాడు. ఆ ఇంట్లో 5 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల చనిపోయింది. ఆమె పేరు సుజాత. అప్పటినుండి రాత్రి 12 తర్వాత ఆ ఇంట్లో ఎవరూ ఉండరా? ప్రకాష్ ఆ రాత్రి ఆ ఇంటిని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని సాయంత్రానికి గాలి దుమారం మొదలైంది. వర్షం పడుతోంది. బయటికి వెళ్లే వీలు లేకపోయింది. తలుపులు మూసేసి లోపలే కూర్చున్నాడు. అప్పుడే గోడపై ఉన్న అద్దంలో ఒక అమ్మాయి ప్రతిబింబం కనిపించింది. మెల్లగా ఆమె తల వంచి రక్తం కారుతున్న కళ్లతో నవ్వింది. ప్రకాష్ అద్దంలో కనిపించిన ఆ అమ్మాయి ఆకారాన్ని చూసి భయంతో వెనక్కి తగ్గాడు. అద్దం లోపల ఉన్న ఆ ముఖం నెమ్మదిగా బయటికి వస్తున్నట్టుంది. తెల్లని చీర, రక్తంతో తడిసిన జుట్టు, కళ్లలో నిప్పు మెరుపులు. ఆమె నిశ్శబ్దంగా పలికింది. నన్ను ఎందుకు చంపారు? నా ఆత్మకు శాంతి దొరకడం లేదు. ప్రకాష్ భయపడుతూ అడిగాడు. ఎవరూ చంపారు నిన్ను? నువ్వెవరు? ఆమె చల్లగా నవ్వింది. నాకే ఈ ఇంట్లో పెళ్లి జరిగింది. నా భర్త నాకు విషం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంట్లోకి ఎవరైనా వస్తే నేను వాళ్లతో మాట్లాడాలి. నా బాధ చెప్పాలి. ప్రకాష్ కళ్ళు పెద్దవయ్యాయి. నేను నీకు సహాయం చేస్తా సుజాత అని అన్నాడు. అదే క్షణంలో గాలి గట్టిగా వీచి అద్దం పగిలిపోయింది. సుజాత ఆకారం మాయమైంది. కాని గోడపై రక్తంతో ఒక వాక్యం రాసుంది. సత్యం బయటపెడితే నేను నీ ప్రాణం కాపాడుతాను. ప్రకాష్ ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. తరువాత రోజు అతను గ్రామంలో విచారణ మొదలుపెట్టాడు. అక్కడ ఒక వృద్ధురాలు చెప్పింది. ఆ సుజాతను చంపినవాడు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు. అతను నీ ఇంటి యజమాని? ప్రకాష్ కళ్ళు భయంతో విస్తరించాయి. అతను వెంటనే ఆ యజమాని ఇంటివైపు నడిచాడు. ప్రకాష్ వర్షంలో తడుస్తూ ఆ ఇంటి యజమాని రమణ ఇంటి దగ్గరికి చేరాడు. తలుపు కొట్టగానే రమణ తలుపు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత రాత్రి ఈదురుగాలిలో ఏం పని బాబూ? అని అడిగాడు. ప్రకాష్ కళ్లల్లో కోపం ఉంది. సుజాత గురించి తెలుసా నీకు? అని గట్టిగా అడిగాడు. రమణ ఒక్కసారిగా వణికిపోయాడు. ఎవర్రా సుజాత? అదే నీ ఇంట్లో చనిపోయిన ఆడపిల్ల. నువ్వే కదా ఆమె భర్త? రమణ ముఖం నిస్సహాయంగా మారింది. అది పాత విషయం. నాకు చెప్పొద్దు. నేను చేసిందేమిటో నాకు తెలుసు. ఆ మాటలు వినగానే ప్రకాష్ కోపంతో అన్నాడు. నీ పాపం వల్లే ఆ ఆత్మ నిద్రపోవడం లేదు. ఆమె ప్రతి రాత్రి నా ముందుకొస్తోంది. రమణ భయంతో కాళ్లపై పడిపోయాడు. నన్ను కాపాడు. నేను పాపం చేశాను. ఆమెను డబ్బుల కోసం చంపాను. కాని ప్రతి రాత్రి ఆమె నా కలల్లో వస్తుంది.
అప్పుడే గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. తలుపు స్వయంగా మూసుకుంది. అద్దాలు పగిలాయి. రమణ వెనుక సుజాత ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె చెయ్యి రమణ భుజంపై వేసింది. ఇప్పుడైనా నీ సత్యం చెప్పావు. ఇప్పుడు నీ తీర్పు నేను చెబుతా. రమణ ఒక్క కేకతో నేలపై పడిపోయాడు. అకస్మాత్తుగా లైట్లు ఆఫయ్యాయి. గది నిశ్శబ్దంగా మారింది. ప్రకాష్ వెనక్కి తిరిగి చూసేలోపే రమణ శరీరం చల్లగా, కదలకుండా ఉంది. గోడపై రక్తంతో రాసిన వాక్యం కనిపించింది. ఇప్పుడు నేను శాంతిగా ఉన్నాను. ప్రకాష్ వెనక్కి తిరిగినప్పుడు సుజాత ఆత్మ నవ్వుతూ అద్దంలో మాయమైంది. కాని బయటకి వెళ్లేటప్పటికి అదే చల్లని గాలి మళ్లీ వీచింది. అద్దంలో ఒక నీడ మెరిసింది. ఈసారి అది సుజాతది కాదు, మరో ఆత్మది. రమణ మృతదేహం పక్కన నిలబడి ప్రకాష్ నిశ్శబ్దంగా ఉన్నాడు. వర్షం బయట ముంచెత్తుతోంది. గాలి చల్లగా, కాని ఆ గదిలో ఇంకా ఎక్కడో ఒక ఉనికి ఉన్నట్టు అనిపించింది. అప్పుడే అద్దం మీద మసకగా ఒక నీడ కదిలింది. సుజాత కాదు, కొత్త ముఖం. కళ్ళు ఎర్రగా, నల్లని దుస్తుల్లో ఒక మనిషి. ఆ ఆకారం గట్టిగా అన్నది, నీకు సత్యం తెలుసు కాని శాంతి లేదు. ఎందుకంటే ఇప్పుడు నా శాపం నీ మీద పడింది. ప్రకాష్ ఒక్కసారిగా వెనక్కి తగ్గి, నువ్వెవరు అని అరిచాడు. ఆ నీడ మెల్లగా చెప్పింది, నేనే రమణకు సహాయకుడు. సుజాతను చంపడానికి నేను ఉన్నాను. ఆమె ఆత్మ నన్ను కూడా బంధించింది. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి తాళం తీసిన క్షణం నుంచి ఈ శాపం నీకు సంక్రమించింది. ప్రకాష్ గుండె ఆగిపోయినట్టయింది. అతను పరుగెత్తి బయటకి వెళ్లబోతే తలుపు తానే మూసుకుంది. గోడల మీద నీడలు కదులుతున్నాయి. చెవిలో ఎవరైనా దగ్గరగా నువ్వు తప్పించుకోలేవు అని చప్పుడు వినిపించింది. అప్పుడే అద్దం పగిలి ముక్కలు నేలపై పడ్డాయి. అద్దపు ముక్కల్లో ప్రతిదాంట్లో వేర్వేరు ముఖాలు, చనిపోయిన వాళ్ల ముఖాలు. ప్రకాష్ చేతిలో ఒక ముక్క తగిలింది. దానిలో అతని స్వంత ముఖం కనిపించింది. కాని కళ్ళు నల్లగా మారి వెనుక నీడ నవ్వుతోంది. ప్రకాష్ చేతిలో ఉన్న అద్దపు ముక్క నుంచి రక్తం కారుతోంది. అద్దంలో అతని ముఖం మారిపోతోంది. కళ్లలో నల్లటి పొగల వలయాలు తిరుగుతున్నాయి. చుట్టూ మసక బిందువులు. గాలి ఒక్కసారిగా ఆగిపోయినట్టుంది. ఇప్పుడు నువ్వు మా మధ్యలో ఉన్నావు అని చీకట్లోంచి స్వరం వినిపించింది. అదే రమణ ఆత్మస్వరం. ప్రకాష్ వెనక్కి తిరిగి చూశాడు. రమణ, సుజాత, ఇంకా ఆ నీడ, ముగ్గురూ అతని చుట్టూ నిలబడ్డారు. వాళ్ల ముఖాలు భయంకరంగా ఉన్నాయి, కాని కళ్లలో ఒకే సందేశం, ఈ ఇల్లు మాదే. ప్రకాష్ గట్టిగా కేకవేసి చేతిలో ఉన్న అద్దపు ముక్కను గోడకు విసిరాడు. ముక్క నేలపై పడగానే చీకటి కమ్మేసింది. ఇల్లు మొత్తంగా భూమిలోకి జారిపోతున్నట్టుంది. చివరి క్షణంలో ప్రకాష్ నోటి నుండి ఒక్క మాట వచ్చింది, నేను ఈ శాపం ముగిస్తా. ఒక మెరుపు పడింది. అంతా వెలుగుతో కప్పిపోయింది. తర్వాతి ఉదయం గ్రామవాళ్లు ఆ బంగ్లా దగ్గరికి వచ్చి చూశారు. ఇల్లు మొత్తం బూడిదైపోయింది. లోపల ఎవరి చిహ్నమూ లేదు. కాని చెరువు దగ్గర గోడపై రక్తంతో రాసి ఉంది. శాపం ముగిసింది. కాని నీడ ఇంకా ఉంది. ఆ రోజు తర్వాత ఆ ప్రదేశంలో రాత్రివేళ ఎవరు వెళ్లరట. ఎందుకంటే ఆ చెరువు నీటిలో ఇప్పటికీ ప్రకాష్ ముఖం ప్రతిబింబమై కనిపిస్తుందట. 3 నెలలు గడిచాయి. ఆ గ్రామం పక్కన ఒక కొత్త కుటుంబం చెరువు దగ్గర భూమి కొనుగోలు చేసింది. రాజు అనే యువకుడు తన భార్య అనితతో కలిసి అక్కడ కొత్త ఇల్లు కట్టించారు. ప్రజలు వారిని హెచ్చరించారు, ఆ బూడిద పడిన స్థలం వద్దకు వెళ్ళొద్దు బాబూ, అక్కడ శాపం ఉంది. కాని రాజు నవ్వేశాడు. శాపం, దెయ్యం అన్నీ ఊహలు మాత్రమే అన్నాడు. ఇల్లు కట్టేసి మొదటి రాత్రే వాన, మెరుపులు, గాలి. అనిత రాత్రి తలుపు మూయడానికి వెళ్ళింది. అప్పుడు చెరువు వైపు ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. చీకట్లో ఆ ఆకారం నెమ్మదిగా కదిలింది. రాజు, అక్కడ ఎవరో ఉన్నారు అని ఆమె కేక వేసింది.
రాజు బయటికెళ్ళి చూసేసరికి ఎవరూ లేరు. కాని చెరువు నీటిలో ఒక ప్రతిబింబం మాత్రం కనిపించింది. అది ప్రకాష్ ముఖం. ఆ రాత్రి రాజు నిద్రపోలేకపోయాడు. అతని కలలో ప్రకాష్ ప్రత్యక్షమై గట్టిగా అన్నాడు, శాపం ముగియలేదు. నేను కాదు, ఇప్పుడు నువ్వే. అదే క్షణంలో రాజు లేచిపోయాడు. గదిలో అద్దం తానే పగిలిపోయింది. గోడపై రక్తంతో ఒక వాక్యం, నీడ ఎప్పటికీ చస్తుంది అనుకున్నావా? రాజు భయంతో కేక వేశాడు. కాని చెరువు వైపు చూసినప్పుడు ఒక నల్లని నీడ నీటిలోనుంచి బయటికొచ్చింది. తల వంచి నెమ్మదిగా అతని వైపు నడుస్తోంది. రాజు కళ్లముందు చెరువు నుంచి వస్తున్న ఆ నీడ నెమ్మదిగా స్పష్టమవుతోంది. ముఖం కనిపించగానే అది ప్రకాష్. అయితే అతని కళ్ళు ఇక మనిషివి కావు, నల్లగా, లోపల ఎరుపు మంటలు మిన్నంటుతున్నాయి. రాజు వెనక్కి తగ్గుతుండగా గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. తలుపు తానే మూసుకుపోయింది. అద్దాలు పగిలాయి, లైట్లు చిమ్మరింపుగా ఆపడ్డాయి. అప్పుడే ప్రకాష్ ఆత్మస్వరం వినిపించింది. నేను శాంతి పొందలేదు. నాకు శాపం ముగిసిందని నువ్వు అనుకున్నావు. కాని నా ఆత్మకు ఇప్పుడు నీ శరీరం కావాలి. రాజు భయంతో కేక వేసి బయటికి పరుగెత్తబోయాడు. కాని నేల జారిపోయి కిందపడ్డాడు. చెరువు నీరు ఎక్కడినుంచో లోపలికి రావడం మొదలైంది. నీటిలో ప్రకాష్ ముఖం ప్రతిబింబమై నెమ్మదిగా రాజు వైపు చేరింది. లేదు, వద్దు అని రాజు కేక వేశాడు. కాని ఆ క్షణంలోనే నీడ అతని దేహంలోకి దూకింది. అనిత ఆ కేక విని గదిలోకి పరుగెత్తింది. అక్కడ రాజు నేలపై కూర్చుని ఉన్నాడు. ముఖం తెల్లగా, కళ్ళు మూసుకుని. ఆమె భయంతో, రాజూ, బాగున్నావా అని అడిగింది. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కాని ఆ కళ్ళు ఇక రాజు కళ్ళు కావు, అవి ప్రకాష్ కళ్ళు. అతను ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఇప్పుడు ఈ ఇల్లు మళ్లీ నాకు దొరికింది. రాజు శరీరంలో ప్రకాష్ ఆత్మ ప్రవేశించిన ఆ రాత్రి తర్వాత గ్రామంలో వింతలు మొదలయ్యాయి. మొదట చెరువు నీరు ఎర్రగా మారింది. పశువులు రాత్రివేళ ఒక్కసారిగా భయంతో అరుస్తున్నాయి. గ్రామవాళ్లు చెబుతున్నారు, చెరువు పక్కన మగ మనిషి నీడ తిరుగుతోంది. రాజు ఇంట్లో ఉన్న అనిత గమనించింది. అతను రాత్రివేళ అద్దం ముందు కూర్చుని తనతో తానే మాట్లాడుతున్నాడు. ప్రకాష్, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని ఆమె అడిగితే అతను నెమ్మదిగా తల తిప్పి, రాజు లేదు, నేను ప్రకాష్ అన్నాడు. అనిత భయంతో బయటికి పరుగెత్తింది. గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. అతను నా భర్త కాదు. ఎవరో మరొకరు అతని లోపలున్నారు. ఆ రాత్రే గ్రామ పెద్దలు కొందరు పూజారి దగ్గరకు వెళ్లి ఆ ఇంట్లో పూజ చేయమన్నారు. కాని పూజారి ఆ ఇంట్లో అడుగుపెట్టగానే గాలి బలంగా వీచింది. పొగ లేచింది. పూజారి వెనక్కి పడిపోయి కేకవేశాడు, ఇది మనిషి ఆత్మ కాదు, ఇది శాపగ్రస్త ఆత్మ. అప్పుడే లోపల నుండి రాజు నవ్వు వినిపించింది. ఈ శాపం ఎప్పటికీ విడదీయలేరు. ప్రతి తరం ఒక్కరిని నేను తీసుకుంటా. ఆ ఇంటి తలుపులు తానే మూసుకుపోయాయి. గోడలపై రక్తపు చారలు. అనిత నేలపై పడిపోయి ఏడుస్తోంది. అద్దంలో ప్రకాష్ ముఖం కనిపించింది. ఇది ఆరంభం మాత్రమే. రాజు శరీరంలో ప్రకాష్ ఆత్మ పూర్తిగా ప్రవేశించి గ్రామంలో భయాన్ని పంచే రాత్రులు మొదలయ్యాయి. పూజారి వెంటనే తన పూజా సామాగ్రితో ఇంటికి వచ్చాడు. అతను హంతక శక్తి ఉపయోగించి శాపాన్ని తిప్పివేయడానికి ప్రయత్నించాడు. సుజాత, ప్రకాష్ శాంతి పొందాలి అని మంత్రాలు చదివాడు. కాని అద్దం పగిలి గాలి మరింత బలంగా వీచింది. రాజు కళ్ళు, ప్రకాష్ కళ్ళు నరముగా మెరుస్తూ నవ్వుతూ గదిలో తిరుగుతున్నాడు. అప్పుడే అద్దంలో నుంచి మరో నీడ బయటకు వచ్చింది. చీకట్లో లేత నీలికాంతి, కొత్త ఆత్మ. మనం విడిపించం అని చెవిలో వెర్రి స్వరం వినిపించింది. పూజారి చేతులు జారిపోగా ప్రకాష్ ఆత్మ రాజు శరీరాన్ని పూర్తిగా నియంత్రించింది. అనిత కళ్లతో తన భర్తను చూసి అతను లేచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా
మాటలతో అనిక్కు చేయలేని భయం వలన ఒకచోట కూర్చోబడ్డారు. చివరి క్షణంలో గోడపై రక్తంతో రాసిన వాక్యం: ఈ ఇల్లు ఇప్పుడు మా రాజ్యం. ఎవరూ బయటికి రాలేరు. గ్రామంలోని ఎవరు కూడా ఆ ఇంటి దగ్గరికి రాలేరు. చెరువు ఇంకా నిశ్శబ్దంగా ఉంది, కాని ప్రతి రాత్రి ప్రతిబింబంలో ప్రకాష్, సుజాత మరియు కొత్త ఆత్మ భయానికి నవ్వుతూ కనిపిస్తారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.